దేవుని వాగ్దానం పరిశుద్ధమైన గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలువబెట్టి మహాదినం అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించి అనేకులు మేలు కొరెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నింద పాలగుటకు, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. దీని మీనింగ్ ఏమిటంటే, దేవుడు పాత నిబంధన గ్రంథంలో మరి పరిశుద్ధమైన రక్తం లేకపోవటం వలన ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఎవరైనా పాపం చేసినట్లయితే ఒక గొర్రెను ఒక మేకను వధించేవారు, అంటే బలిచ్చేవారు అన్నమాట. కానీ మరి అప్పట్లో ఈ విధమైనటువంటి చేస్తే ఆ రోజుకు మాత్రమే అది క్షమించబడేది. కానీ ఇప్పుడు యేసయ్యనే మనందరి పాప శాప రోగముల కొరకు బలైపోయాడు కాబట్టి ఇప్పుడు మనకు రక్తం చిందించాల్సిన అవసరత లేదు. ఎందుకొరకంటే యేసయ్య ఆల్రెడీ ఒకేసారి మన పాప శాప రోగముల కొరకు ఆయన కన్నా నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తమును చిందించేశాడు. హీ పెయిడ్ అవర్ పెనాల్టీ. కాబట్టి మన కొరకు ఆయన ఆ రక్తమంతా కార్చి దానిని ఆ విధంగా మరి తీర్చేశాడు. కాబట్టి ఇప్పుడు మనము నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే మనకు రక్షణ. కాబట్టి ఈ జనులలో ఎవరైతే అని రాయబడింది, అయితే ఏదైతే తప్పు చేసినట్లయితే వాళ్ళు ఒప్పుకొని విడిచిపెడితే చాలు, రక్షణ పొంది మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని బలలో పాల్గొనేవారు తప్పకుండా దేవుని పైన ఆధారపడే జీవితం వారికి దేవుడు ఇస్తాడు. ఒకవేళ కన్ను మూసినా కూడా తర్వాత పరిశుద్ధమైన జీవితం, యథార్థమైన జీవితం, నీతియుక్తమైన జీవితం జీవించినప్పుడు చనిపోతే కూడా ఆ యొక్క కడబూర శబ్దము వారికి వినబడి వారు కూడా లేస్తారు అని ఉన్నది. వారు లేవటమే రక్షించబడి చనిపోయారు కాబట్టి వాళ్ళు జీవ పునరుత్థానానికి లేస్తారు. అదేవిధంగా వేరే వాళ్ళు కూడా చనిపోతారు, రక్షణ లేని వారు కూడా చనిపోతారు, కానీ వాళ్ళు తీర్పు పునరుత్థానానికి వారు లేపబడతారన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్పినట్టు గ్రంథంలో నీ జనులలో గ్రంథం నందు దాఖలైన వారు చాలా మంది తప్పించుకొందరు. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవం, పరిశుద్ధత, యథార్థత, నీతిగా బ్రతికి చనిపోయిన వారు జీవ పునరుత్థానికి అనగా నిత్య జీవం పొందటానికి లేస్తారు. వాళ్ళు నెమ్మదైన స్థలంలో ఉంటారు. అక్కడి నుంచి జడ్జిమెంట్ డే తర్వాత పరలోకానికి వెళ్తారు. అదేవిధంగా రక్షణ లేని వారు అలానే చనిపోతే వాళ్ళు కూడా లేస్తారు, కానీ వాళ్ళు తీర్పు పునరుత్థానానికి లేస్తారు. అలా లేవటం వలన చూడండి, అందరూ కూడా కొందరు నింద పాలగుటకు, చూసారా, రక్షణ లేని వారు నింద పాలగుటకు యాతన స్థలము, దాని తర్వాత జడ్జిమెంట్ డే తర్వాత నరకానికి వెళ్తారనమాట. అయితే ఇప్పుడు మన గురించి దేవుడు ఏం చెప్తాడంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. మనమంటే రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్న వారిని బుద్ధిమంతులైతే అంటున్నాడు. బుద్ధిమంతులు అంటే మంచి చెడులు తెలుసుకునే జ్ఞానము తెలుసుకొని దేవుని వాక్యానుసారంగా జీవించే బిడ్డల గురించి బుద్ధిమంతులైతే ఆకాశ బండలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. చూసారా, రక్షించబడిన బిడ్డలు సువార్త చెప్పకుండా ఉండలేరు, దేవుని పని చేయకుండా ఉండలేరు. మన ఈ లోక సంబంధమైన పని అంతా కూడా పెంటగా ఎంచుకునే మనసు వారికి వస్తుంది. ఆ విధంగా వారు బుద్ధిమంతులైతే అని చెప్తున్నాడు. నా తండ్రి పని నేను చేయాలి, యేసయ్య సగం చేసి వెళ్ళిపోయాడు, కంప్లీట్ చేశాడు, సమాప్తమగునని 7 మాటల్లో ఒక మాట చెప్పాడు. కాబట్టి ఆ తండ్రి ఏ విధంగా అయితే చేశాడో కుమారుడు కూడా అదే విధంగా జరిగించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, మీ పాదములకు వందనాలు. మా ప్రియ బిడ్డలు
ఎంతో మీ వాక్యాన్ని చదువుకుంటున్నారు. దాన్ని వినగలిగే చెవులు, గ్రహించగల మనస్సు వారికి ఇచ్చిండలేదు అని రాయబడినది. కాబట్టి కృప చూపి కరుణించి భద్రపరచమని, ఈ వాక్యమును వారి హృదయంలో భద్రపరచుకోమని యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞత చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.